తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ మృతి చెందారు. 80% పైగా కాలిన గాయాలతో హైదరాబాద్లోని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. सर नमस्ते। ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెలంగాణలో పలుచోట్ల సంస్థ కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నిన్న సమ్మెలో భాగంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, సమ్మెలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ కొంచెం మనోవేదనకు గురై నిన్న ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. పెట్రోల్ మీద పోసుకొని నిప్పంటించుకోవటం, తననైతే ఎంజిఎం తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కూడా తరలించారు. ఆ ఆత్మహత్య ఘటన కొంత విషాదకర సంఘటనగా ముగిసిపోయింది. తను నిన్న అర్ధరాత్రి అంటే ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మృతి చెందాడు. ముఖ్యంగా ఇది కంచన్బాగ్లోని డిఆర్డీఏ అపోలో హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న సమయంలో ఈ రోజు ఉదయం 2:30 మృతి చెందడంతో మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులు విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుల కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిత్యం మనతో ఉంటూ మన మధ్య ఉన్న వ్యక్తి ఒక కార్మికుల కష్టాలు చూసి చలించిపోయి కార్మికులకు న్యాయం జరగాలని తనను ఆత్మార్పణ చేసుకోవడం అయితే కార్మికుల్లో అయితే చాలా తీవ్ర విషాదం నెలకొని ఉంది. ముఖ్యంగా నర్సంపేటలో కూడా శంకర్ గౌడ్ సంబంధించి తెలిసిన అన్ని కుటుంబాలు కూడా చాలా విషాదంలో మునిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసిన తర్వాత పరిణామాలు మారుతూ వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి ఈ రోజు తెల్లవారుజామున తను మృతి చెందిన తర్వాత ఉద్యమం మొత్తం కూడా ఉగ్ర రూపం దాల్చే దిశగా వెళ్తుంది. సమ్మె మొత్తం కార్మికులు కొంత ఉద్రిక్త వాతావరణంలో వారు సమ్మె నిర్వహించాలని చూస్తున్నారు. ఈ యొక్క సమ్మె ప్రభావం కొంత ఉగ్ర రూపంగా మారే అవకాశం ఉన్నట్లయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే 9 బస్ డిపోలకు సంబంధించి కార్మికులంతా కూడా బస్ డిపోల వద్దకు చేరుకొని ఉదయం నుంచి కూడా శంకర్ గౌడ్ అమరాయ అంటూ తనను నినాదాలు చేస్తూ మొత్తం ఏ ఒక్క బస్సును కూడా బయటికి రానియకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ నిన్నటి వరకు కూడా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇటు మన ఎలక్ట్రికల్ బస్సులు అయితే నడిచాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కొంత కట్టుదిట్టంగా అయితే ఉంది. ఎవరు కూడా బస్సులు బయటకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కార్మికులకు మద్దతుగా అయితే ఇటు ప్రైవేట్ డ్రైవర్లు కానీ ఇటు కాంట్రాక్ట్ డ్రైవర్స్ కూడా కొంత సహకరిస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిపోల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఉండటంతో ఇటు భారీగా అయితే పోలీసులను మోహరించారు. మొత్తం
ఆ పోలీసుల నడుమ మొత్తం ఎలాంటి ఇబ్బంది సంఘటనలు జరగకుండా అయితే భారీగా పోలీసులు మోహరించినప్పటికీ ఇటు కార్మికులు మాత్రం కొంత కోపంగా ఉన్నారు. తన మృతి తర్వాత కొంత కార్మికుల అంతవరకు శాంతియుతంగా జరిగిన ఒక సమ్మె కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా మోహరించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఉదయం 2:30 గంటలకు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తన పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో తన స్వగ్రామం పంపించినట్లుగా చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే నర్సంపేటకి ఆ మృతదేహం చేరుకోలేదు. ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మృతదేహాన్ని కొంత ఇటు అధికారుల సమక్షంలోనే కొంత గోప్యంగా ఉంచారు. మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడా ఇటు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా బయటికి రాకుండా కొంత, ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ గా వెళ్ళిపోయి కొంత ఉద్రిక్త వాతావరణంతో కొంత ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగదని ప్రస్తుతానికైతే శంకర్ గౌడ్ మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా అధికారుల ఆధీనంలో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి వారి సమాచారం కూడా మనకి తెలియరావటం లేదు. ఈ రోజు 10 గంటల తర్వాత ఆర్టీసీ కార్మికులతో ఇటు సెక్రటరియట్ సమావేశం ఉన్న నేపథ్యంలో చర్చల అనంతరం కొంత ఒక మృతదేహాన్ని బంధువులను కూడా కుటుంబ సభ్యులను కూడా మనకి పంపించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చర్చలు కొంత సానుకూలంగా జరిగే విధంగా అయితే ప్రభుత్వం కొంత ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇటు శంకర్ గౌడ్ మృతి తర్వాత ఇటు నల్గొండలో మిర్యాలగూడకు సంబంధించిన డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం, ఇటు ఖమ్మానికి సంబంధించి కూడా ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ చూస్తే కొంత ప్రభుత్వం కూడా కొంత కార్మికుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇటు మంత్రులతోనూ అధికారులతోనూ ఆర్టీసీ కార్మికులకి ఈరోజు 10 గంటలకి సెక్రటరియట్ లో జరిగిన చర్చల తర్వాతనే శంకర్ గౌడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులను కూడా తన స్వగ్రహానికి పంపించే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే నర్సంపేటకి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బండి సంజయ్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా అక్కడికి వచ్చే విధంగా రానున్నారు అని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే వారు నర్సంపేటకు వస్తే మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొని మొత్తం శాంతి భద్రతలకు విఘాతం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు కొంత ఉద్రిక్తకు లోనే ఇంకా కొంత ఘర్షణలు జరిగే వాతావరణం ఉన్న నేపథ్యంలో వారిని అక్కడే అడ్డుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇటు కేటీఆర్, బండి సంజయ్ ఎవరు కూడా నర్సంపేట రాకుండా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి శంకర్ గౌడ్ ఆత్మహత్య అయితే కొంత విషాద ఛాయల్ని నిలిపింది. శంకర్ గౌడ్ మృతి తర్వాత మాత్రం ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మరింత ఉధృతంగా వెళ్లనున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆలోచించి ఈ యొక్క సమ్మెను విరమించేలాగా చేయాలని అయితే ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులు అయితే బస్ డిపోల వద్దకు చేరుకొని భారీగా అక్కడ మోహరించి ఉన్నారు. వారి నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తులు నడుమైతే మొత్తం అక్కడ పోలీసులు భారీగా కాపలాగా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు శంకర్ గౌడ్ మృతి చెందడంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ. దాంతో ఇటు ఎవరు కూడా ఏ ఒక్క ఆర్టీసీ బస్ కూడా ఈ రోజు డిపోలో నుంచి బయటికి రాకుండా ఉన్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.